భావోద్వేగాలు అదుపులేనంతగా ఉన్నాయి అంటారు. సార్ ఆపకుండా పోతే ఈ పార్టీ చాలా జరిగిపోదు కదా సార్. ఇంకెందుకు జరుగుతుంది వాళ్ళు జరిగాయా? ఇప్పుడు కూడా జరిగిందండి, జరుగుతుంది, ఇప్పుడు కూడా జరిగింది చెప్పేది. సరే కానీ రైట్ రవికిరణ్ గారు ఎక్కడి నుంచి కాదు సార్, ఇక్కడ జనం చూస్తున్నారు. రైట్ రైట్ రవికిరణ్ గారు నియంత్రణలో తేవడం జరుగుతుంది సార్. మధ్యలో కట్ చేసుకోవడం కాదు, నియంత్రణలో ఖచ్చితంగా తెస్తారు, దానికి పిలుపునిచ్చారు, నాయకులందరూ సంయమనం పాటించాలని చెప్పారు. రైట్ అవన్నీ కూడా రైట్ అది విషయం అండి. రైట్ సాయి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి న్యూస్ బీన్స్ వీక్షకులకి శుభ సాయంత్రం అండి. మన రాష్ట్ర ఎన్నికలతో పాటు దేశంలో 4 రాష్ట్రాలు ఎన్నికలైనాయండి. ఒడిశా రాష్ట్రంలో గత 20 సంవత్సరాలుగా ఒకే ఒక పార్టీ పరిపాలిస్తుంది. ఆ పార్టీ దిగిపోయి భారతీయ జనతా పార్టీ వచ్చింది. ఎక్కడా ఏ రాష్ట్రంలో ఏ గొడవ లేదు. 20 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ దిగిపోతే ఎక్కడా ఏ గొడవ లేదు. సిక్కింలో లేదు, అరుణాచల్ ప్రదేశ్ లేదు, ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే పోలింగ్ అయిపోయిన తర్వాత దాడులు, కౌంటింగ్ అయిపోయినాక దాడులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమో ప్రగతిశీల రాష్ట్రం, అత్యంత ధనవంతులు ఉండే రాష్ట్రం, దేశం మొత్తం కాంట్రాక్టులు చేసే రాష్ట్రం, ప్రపంచం మొత్తం విస్తరించినటువంటి జనాభా, తెలుగువారి జనాభా. మన పక్క తెలంగాణ రాష్ట్రం, నాటి తెలంగాణ తెలుగు రాష్ట్రం. 6 నెలల క్రితం ఎలక్షన్ అయింది, ఒక్క గొడవ లేదు. కౌంటింగ్ తర్వాత లేదు, అలాగే ఓటింగ్ తర్వాత లేదు. ఏమైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? ఏం జరుగుతుంది? లేదు, మనం గత 5 ఏళ్లుగా, గత 4 ఏళ్లుగా నేను డిబేట్ లో ఉన్నాను. రాష్ట్రంలో జరిగినటువంటి విధ్వంసాన్ని మనం మొత్తగట్టంతో ఖండించాం. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద ఒక ఎమ్మెల్యే దాడి చేస్తే, ఆ దాడి చేసిన ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇస్తే మనందరం ఖండించాం దీన్ని. దాడి చేసిన ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇస్తారేంటి, ఇలా ఎంకరేజ్ చేస్తారేంటి అన్నాం. పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే ఓకే, పట్టాభి గారు దూషించడానికి కూడా తప్పట్టాం, ఇటువంటి దుర్భాషలో ముఖ్యమంత్రి అనకూడదు కదా అన్నాం. అట్ ది సేమ్ టైం ఈ కార్యాలయం మీద దాడి చేస్తే ఎక్కడ ఏ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఒక పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి చేయటం, ఆ దాడి చేసిన వ్యక్తులకి స్వల్ప సెక్షన్లు పెట్టడం, అడ్డుకున్న వ్యక్తులకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు పెట్టడం, అడ్డుకున్న వాళ్ళకి ఎస్సీ ఎస్టీ కేసులు అట్రాసిటీ పెట్టడం. దానికి ముఖ్యమంత్రి గారేమో నా ఫ్యాన్స్ బీపీఏకి చేశారని సమర్థించుకుంటూ చిరునవ్వు చెందించడం, అది మనం రిపీట్లు తప్పట్టాం. అదే కృష్ణా జిల్లాలో చంద్రబాబు నాయుడు మీద రాళ్లు వేస్తే అదే డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు ఈ భావ ప్రకటన స్వేచ్ఛలో భాగం అన్నారు ఆయన. దాన్ని తప్పట్టాం. ఈ రోజు జరుగుతుంది కూడా తప్పుపడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ప్రగతిశీల రాష్ట్రం, ముందుకు వెళ్ళాలా వద్దు